ఎంతో కమ్మగా మరియు దానికి మించి ఎంతో ఆరోగ్య విలువలతో కూడుకున్న షామీ పాలక్ పన్నీర్ చేసేసుకుందాం. వచ్చేసేయండి. ముందుగా పాలకూరని తీసుకొని దాన్ని ఉడకబెట్టుకొని ఒక 4 కట్టలు తీసుకున్నాను. వాటిని ఉడకబెట్టి దాని వాటర్ నుంచి తీసేసి ఇప్పుడు ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకొని వాటిని 2 గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని మనకు కావాల్సిన గరం మసాలాలన్నీ వేసుకొని ఎండుమిర్చి 3 వేసుకున్నాను అండ్ 2 ఆనియన్స్ని కట్ చేసి వాటిని కూడా కొంచెం వేగాక ఒక 2 టమాటోస్ తీసుకొని వాటిని కూడా కొంచెం వేగాక ఇప్పుడు మనం మూత పెట్టి బాగా మగ్గనిచ్చుకుందాం. వాటిని మంచిగా ఉడకపెట్టుకోవాలి. దాంట్లో జీడిపప్పు అండ్ బాదం కూడా వేసాను. వాటిని కూడా మంచిగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పన్నీర్ ఉంటుంది కదా, దాన్ని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. సో దట్ మనకి ఫ్లేవర్ అనేది కొంచెం ఎన్హాన్స్ అవుతుంది అనమాట. క్రిస్పీగా తగులుతూ ఉంటే పన్నీర్ తినేటప్పుడు బాగుంటుంది. అది ఫ్రై చేసి కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఆ తర్వాత పాలకూర మనం పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్నాం కదా, అది కూడా దీంట్లో వేసి బాగా వేయించుకోండి కొంచెం ఆయిల్లో కాసేపు బాగా. స్పినాచ్ చాలా హెల్దీ అండి. హెల్త్కి పాలకూర చాలా చాలా మంచిది. అండ్ ఇప్పుడు మసాలాస్ కొంచెం ఆనియన్ టమాటో అవన్నీ ఫ్రై చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా యాడ్ చేయండి. అది 2 కూడా అండి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. సో దట్ మనకు పచ్చి వాసన అనేది తెలవకుండా ఉంటుందన్నమాట. అవి కొంచెం మంచిగా ఫ్రై అయితే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. మంచిగా ఫ్రై చేసుకోండి. పాలకూరలో మనకు ఎన్నో విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయండి, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ఐస్కి కానీ మన ఇమ్యూన్ సిస్టమ్కి, బోన్స్కి చాలా మంచిది. అలాగే పన్నీర్ కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, కట్ చేసుకొని క్యూబ్స్గా పన్నీర్ని అది కూడా యాడ్ చేసి కాసేపు మూత పెట్టి మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకబెట్టుకోండి. చాలా అంటే చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, బాగా తింటారు. ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్